ప్రజాసేవే పరమావధిగా పేదల సంక్షేమం కోసం పనిచేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని నూర్ భాషా కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా అన్నారు. ఎన్టీఆర్ బాటలో సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పనిచేస్తూ పేదల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. అమరావతిని అభివృద్ధి చేసి మన బిడ్డల భవిష్యత్ కోసం అహరహం శ్రమిస్తున్నారని వివరించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు 103వ జయంతి వేడుకలు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పేరాబత్తుల రమణ ఆధ్వర్యంలో చిట్టినగర్ సెంటర్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర నూర్ భాషా కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా తొలుత ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం 48 డివిజన్లో టీడీపీ బలోపేతం కోసం కృషి చేసి అమరులైన వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జన్మదిన కేకును కట్ చేశారు. అనంతరం మహిళలకు జాకెట్ ముక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగుల్ మీరా మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే పరమావధిగా ఎన్టీఆర్ పరిపాలన చేశారని, ప్రజల ఆరాధ్య దైవంగా నిలిచారన్నారు. అదే రీతిలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా చక్కటి పరిపాలన సాగిస్తున్నారని చెప్పారు. యువతకు ఉద్యోగాలు, విద్యాభివృద్ధి కోసం మంత్రి నారా లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. రాజధాని అమరావతి అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పేరాబత్తుల రమణ, శ్రీ శనీశ్వర దేవస్థానం కమిటీ చైర్మన్ గణప రామారావు మాట్లాడుతూ ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ చేపట్టిన కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు చక్కగా అమలు చేస్తున్నారని కొనియాడారు. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, తెలుగుదేశం నాయకులు నాగుల్ మీరా, గద్దె అనురాధ సారథ్యంలో తాము తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. తెలుగుదేశంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. అభివృద్ధి, సంక్షేమం తెలుగుదేశం లక్ష్యాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు తమ్మిన శేఖర్, చొక్కర అప్పారావు, ఉప్పూడి రాము, నవ్విరి మహేష్, కాజా రహంతుల్లా, ఎస్కే నూర్మి, పేటేటి రాజమోహన్, ఎస్కే సుబాని, ఎస్కే కాజా, నేర్జీ రామారావు, రాయన రాజా, పేరాబత్తుల వీరకుమార్, మహిళా నాయకురాళ్లు పేరాబత్తుల రాజేశ్వరి, ఈది పార్వతి, బొంత సీత, వీర్ల రమణమ్మ, ఆర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవమైనటువంటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుపుకున్నారు. మహానాడు కూడా ఎప్పుడు లేని విధంగా ఇవాళ నా దేశం నా బాధ్యత అని ఖర్చు తగ్గించాలనేటువంటి లక్ష్యంతో పార్టీ ఆఫీసులో పెట్టినటువంటి లైవ్ను రోజుకు 7 లక్షల మంది వీక్షించారు. ఇవాళ బలహీన వర్గాల బిడ్డలు కార్పొరేటర్లైనా, పంచాయతీ ప్రెసిడెంట్లైనా, మున్సిపల్ చైర్మన్లైనా, మేయర్లైనా, జడ్పీటీసీలైనా, జిల్లా పరిషత్ చైర్మన్లైనా ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు తెలుగుదేశం పార్టీకి, కూటమికి, బీజేపీ, తెలుగుదేశం, జనసేన మరి ఈ నాయకత్వాన్ని బలపరిచి 164 సీట్లు ఇచ్చినటువంటి ప్రజల రుణం తీర్చుకునే విధంగా ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా కష్టపడి బిడ్డల భవిష్యత్తు కోసం ఉద్యోగాలు రావాలి, అమరావతి పూర్తయితే తప్ప రాష్ట్రానికి ఆర్థిక అభివృద్ధి జరగాలంటే రాజధాని అభివృద్ధి చెందాలి. ఈ దేశంలో ఏ రాష్ట్రానికైనా రాజధాని ఆదాయంతో ఆ రాష్ట్రాలు నడుస్తాయి. దురదృష్టం ఏంటంటే మనకు రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని చేశాడు జగన్మోహన్ రెడ్డి. అద్భుతమైన రాజధాని ఇవ్వాలి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి పేరాబత్తుల రమణ సీనియర్ నాయకుడు, మరి జిల్లా కార్యదర్శి ఏ కార్యక్రమం చేసినా ఘనంగా చేస్తాడు. ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా, కార్యకర్తలందరూ పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు. ఎన్టీ రామారావు గారికి విప్లవ జోహార్లు. మన నందమూరి తారక రామారావు గారి యొక్క 48వ డివిజన్లో మరి ఆయన పుట్టినరోజులు 103 వెళ్ళిపోయి 104 వచ్చింది. ఆ సందర్భంగా ఆయనకి ఈ రోజున పుట్టినరోజు జరపడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మా అన్నయ్య అయినటువంటి రాష్ట్ర నూరు భాష అయినటువంటి మా అన్నయ్య నాగుల్ మీరా గారు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేయటం ఆయనకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. అట్లాగే మరి నందమూరి తారక రామారావు గారి యొక్క మరి ఈనాడు మహానాడు కార్యక్రమానికి మరి మన నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఇంధనము పొదుపు కొరకు ఆయన ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి నెల్లూరులో పెట్టాల్సినటువంటి కార్యక్రమాన్ని కూడాను రద్దు చేసుకొని మరి ఆయన పిలుపు మేరకు చేయటం, ఇవాళ మహానాడు కస్టర్ల ద్వారాగా 2 డివిజన్లకు ఒక కస్టర్ చొప్పున ఈ రకంగా పశ్చిమ నియోజకవర్గంలోని 11 కస్టర్లతోటి కార్యక్రమం చేయటం, మరి ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సంక్షేమ పథకాలను ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు చేసినప్పటికీ మహిళలకు సమాన హక్కులు కల్పించి
2 రూపాయలు కిలో బియ్యం, తినటానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రాలు, అలాగే ఉండటానికి ఇల్లు, ఇలాంటి నినాద సంక్షేమ పథకాలు చేసినటువంటి నందమూరి తారక రామారావు గారు ఆయన యొక్క ఆశయాలను కొనయాడుతూ మరి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి అదే సంక్షేమ పథకాలను అమలుపరుస్తూ మరి యువనాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారు మరి తాతకు తగ్గ మనవడుగా, తండ్రికి తగ్గ కొడుకుగా మరి ఈ రోజున అనేక రకాల సంక్షేమ పథకాలను ఆయన కూడా ప్రవేశపెట్టి మరి మనకి రాష్ట్రానికి కావలసినటువంటి ఉపాధి పథకాలను చేస్తూ మరి యువతకు ఎంతో ఉత్సాహంగా యువతకు ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి నారా లోకేష్ బాబు గారికి, వారందరికీ కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి కూడా వారికి అందరికీ కూడాను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ కేసీఆర్ శివరాజ్ చిన్ని గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రంగం చూడాలంటే మహానాడు అనేది 44 మహానాడు అనేది చాలా గొప్ప కార్యక్రమం మన తెలుగుదేశం పార్టీ కేడర్ కానీ ప్రజలు కానీ మహానాడులో ఏం తీర్మానాలు చేస్తారు, ఎలాగొంటే భవిష్యత్తు ఏవి చేస్తారని అందరూ అబ్జర్వ్ చేస్తుంటారు. అదేవిధంగా అపోజిషన్ పార్టీలు కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో రానున్న రోజుల్లో అని చేస్తారు. ఆ భాగంగా ఈ రోజున మన మహానాడులో అనేక తీర్మానాలు ఆమోదించారు. స్త్రీశక్తి ద్వారా మన రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని, అదేవిధంగా ఇప్పుడు దాకా మనం మెరుగైన సంక్షేమ పథకాలు కొనసాగిస్తాం, అంతకన్నా ఇంకా మెరుగైన సంక్షేమ పథకాలు ఎలా కొనసాగించాలి దాని గురించి చర్చ చాలా బాగా జరిగింది. మెగా డిఎస్సీ స్కామ్ బయటపడడంతో ప్రజల దృష్టి మళ్లించేందుకే టీడీపీ మహానాడులో రాజకీయ డ్రామా చేస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి నాగమల్లేశ్వరి విమర్శించారు. డిఎస్సీ 2025 పేరుతో ప్రభుత్వం భారీ మోసం చేసిందని, ఇది మెగా డిఎస్సీ కాదు దగా డిఎస్సీ అని ఆరోపించారు. 2 ఏళ్ల పాలనలో చెప్పుకోదగ్గ అభివృద్ధి లేకపోవడంతోనే జగన్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై విమర్శలతో మహానాడు నిర్వహిస్తున్నారన్నారు. ఎన్టీఆర్ కాలంలోని మహానాడుకు ఇప్పటి మహానాడుకు చాలా తేడా ఉందని పేర్కొన్నారు. కార్యకర్తలు స్వచ్ఛందంగా రావటం లేదని, మహిళల్ని బెదిరించి సభలకు తీసుకొస్తున్నారని ఆరోపించారు. లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి మహానాడు చాలా హాస్యాస్పదంగా, అంటే ఎన్టీ రామారావు గారి చేతుల మీదుగా జరిగినటువంటి మహానాడుకి ఇవాళ లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి మహానాడికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అంటే మీరు పెట్టినటువంటి ఆ మీటింగ్ ఎంత ఇమ్మెచ్యూర్డ్గా ఉందంటే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళకి కూడా అరే ఎంత విజనరీని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు లాంటి ఒక వ్యక్తిని సీఎంని పక్కన పెట్టుకొని ఎలాంటి మాటలు మాట్లాడిస్తున్నారు, ఎలాంటి కామెడీ వ్యక్తులతో మాట్లాడించారు అన్నది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ గమనించారు. ఒక్కసారి అంటే మీ మహానాడు పెట్టుకోవడానికి మీ ఉద్దేశం ఏంటని మీరు పెట్టారు అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకైతే క్లారిటీ ఇచ్చారు. అందుకు మీకు ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే మీరు ఈ 2 సంవత్సరాలు ఉద్ధరించిందేంటి, ఈ 2 సంవత్సరాలు రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిందేంటి, ఈ 2 సంవత్సరాలు సంక్షేమం కోసం చేసిందేంటి అది చెప్పట్లేదు ఎక్కడానా. పోనీ రాబో రోజులలో ఏమన్నా చేస్తాము, రాబో రోజులన్నటువంటి పథకాలు ఇవ్వలేనివి ఏమన్నా ఇస్తాము, మహిళలకి రక్షణ కల్పిస్తాము, ఇలాంటి మాటలు మాట్లాడలేదు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని నానా మాటలు అనడానికి, జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటికి కూడా సమానం అవ్వనటువంటి వ్యక్తులతో మీరు మాట్లాడించి మీ స్థాయిని, మహానాడు స్థాయిని తగ్గించినటువంటి క్రెడిబిలిటీ ఎవరికన్నా దక్కుతుందయ్యా ఈ రాష్ట్రంలో అంటే మన సకల శాఖ మంత్రి లోకేష్ బాబు గారికి. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ అంటే వాళ్ళంతా అమాయకులు అనుకొని వాళ్ళ చెవులో పూలు పెడదామని చెప్పేసి మీరు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ చాలా హాస్యాస్పదంగా ఉంది. 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా 1164 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు జపం చేస్తున్నారంటే మీరు ఎందుకు మహానాడు పెట్టారు అనేది క్లారిటీగా అర్థమైపోయింది. ఒకసారి ఆలోచించాలి కదా. అంటే మీ స్త్రీ శక్తి ఎలా ఉంటదనంటే కనిపిస్తే ముద్దన్న పెట్టాలా లేకపోతే కడుపన్న చేయాలి, అది మీ దృష్టిలో స్త్రీ శక్తి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నారా? అసలు మీ ఆధ్వర్యంలో జరిగినటువంటి మహానాడు ఎందుకు పెట్టారు? చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీని తగ్గించడానికే పెట్టినట్టు అనిపించింది నాకు. కృష్ణా జిల్లా మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో నిన్న కురిసిన భారీ గాలి వాన తీవ్ర ప్రభావం చూపింది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేల కొరిగి విద్యుత్ తీగలు తెగిపోవడంతో రూరల్ ప్రాంతాలు అంధకారంలో మగ్గుతున్నాయి.
విద్యుత్ శాఖకు చెందిన సిబ్బంది నిన్న రాత్రి నుంచి మరమ్మతు పనులు ప్రారంభించినప్పటికీ ఇంకా కొన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా పునరుద్ధరించలేకపోయారు. పవర్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగిస్తున్నామని, దెబ్బతిన్న స్తంభాలు మరియు లైన్లను దశల వారీగా పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా సాధారణ స్థితికి వస్తుందని అధికారులు వెల్లడించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.